హాయ్ ఫ్రెండ్స్, ఒక వెపన్ సెకండ్కి 10వ వంతు సమయంలోనే తన పరిధిలో ఉన్న కొన్ని లక్షల మందిని చంపేయగలదు. మరియు దానికి ఒక దేశాన్నే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చేయగల శక్తి ఉంది. ఆ వెపన్ కేవలం మనుషుల్నే కాదు, పెద్ద పెద్ద కట్టడాల్ని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ ప్రమాదకరమైన వెపనే న్యూక్లియర్ బాంబ్. ఇప్పుడు చెప్పబోయేది విని మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే మన ప్రపంచం మొత్తం మీద 13,000 కంటే ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కేవలం 100 న్యూక్లియర్ బాంబ్స్ ఒక్కసారిగా ప్రయోగించి ఈ భూమండలం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. దాదాపు 70 సంవత్సరాల క్రితం జపాన్లో పడ్డ న్యూక్లియర్ బాంబ్ కంటే 100 రెట్లు ఎక్కువ కెపాసిటీ ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ప్రపంచంలో ఉన్నాయి. ఒక సాధారణ న్యూక్లియర్ బాంబ్ జపాన్లోని 2 సిటీల్ని పూర్తిగా నాశనం చేసినప్పుడు అంతకంటే 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అయిన న్యూక్లియర్ బాంబ్స్ ఇంకా ఏమేం చేయగలవో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ యొక్క కెపాసిటీ తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా భయంతో మీ కాళ్ళు గజగజ వణికిపోతాయి. అమెరికాలో ఉండే సైంటిస్టులు భూమిని అంతం చేయడానికి ఎంత ప్రమాదకరమైన వెపన్ని తయారు చేశారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురవుతారు. ఇప్పుడు చెప్పబోయే దాని గురించి ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీరు పొద్దున్నే లేచిన వెంటనే డైలీ యాక్టివిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తారు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు అలా షికారుకు పార్కులకు వెళ్ళిపోతారు. అలా అందరూ కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో మనుషులకు శత్రువు అయిన ఎవడో ఒకడు ఒక న్యూక్లియర్ బాంబ్ని ప్రయోగించాడు. ఈ న్యూక్లియర్ బాంబ్ కెపాసిటీ జపాన్లో పడ్డ దానికంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ. ఆ సమయంలో మీకు, మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉన్న ప్రజలకి ఏమవుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితే వస్తే అప్పుడు ఏమవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఎప్పుడైతే ఆ న్యూక్లియర్ బాంబ్ మీరున్న సిటీలో పడుతుందో అప్పుడు కేవలం కొన్ని మైక్రో సెకండ్స్లోనే ఒక భయంకరమైన జ్వాల ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు దాని టెంపరేచర్ 50 lakh సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటుంది. అలా న్యూక్లియర్ బాంబ్ పడ్డ వెంటనే దాని నుంచి ప్రొడ్యూస్ అయిన జ్వాల 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ ఉన్న ఏరియాని పూర్తిగా కవర్ చేస్తుంది. ఇంట్లో కేవలం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉన్న నీళ్లు పడితేనే తోలు ఊడిపోతుంది. అదే 50 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న టెంపరేచర్ వల్ల మనకి ఏమవుతుంది అనే విషయం కనీసం ఊహకు కూడా అందదు. ఈ టెంపరేచర్ మనిషి ఆలోచన కంటే చాలా ఎక్కువ. అలాగే మనిషి కెపాసిటీని మించి ఎన్నో వేల రెట్లు ఎక్కువ. ఇప్పుడు చెప్పబోయేది ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటంటే న్యూక్లియర్ బాంబ్స్ వల్ల పుట్టిన విధ్వంసం అనేది 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ వరకు ఉంటుంది. ఆ రేడియస్లో ఉన్న ప్రతీదీ కూడా నామరూపాలు లేకుండా పోతుంది. అవి మనుషులైనా, చెట్లైనా, చివరికి పెద్ద పెద్ద కట్టడాలైనా సరే, లేదా ఆయనతో తయారు చేసిన పెద్ద స్ట్రక్చర్స్ అయినా సరే పూర్తిగా నాశనం అవ్వవలసిందే. ఇంతవరకు చెప్పిందంతా న్యూక్లియర్ బాంబ్ పేలిన కేవలం కొన్ని సెకండ్స్లోనే జరిగిపోతుంది. అంటే ఇదంతా కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు అసలు సినిమా గురించి తెలుసుకుందాం. ఎవరో ఒక వ్యక్తి అదృష్టం కొద్దీ న్యూక్లియర్ బాంబ్ పడ్డ ప్లేస్కి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నాడు అనుకుందాం. ఆ న్యూక్లియర్ బాంబ్ పడ్డ తర్వాత ఆ సౌండ్కి ఆ వ్యక్తి ఖచ్చితంగా సౌండ్ వచ్చిన డైరెక్షన్లో చూస్తాడు. అప్పుడు ఆకాశంలో ఎగిసిపడుతున్న జ్వాల అతనికి కనిపిస్తుంది. ఆ జ్వాల నుంచి వచ్చే లైట్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే దాన్ని చూసే వ్యక్తి గుడ్డివాడిగా మారిపోవచ్చు, లేదా కొంత సమయం వరకు అతనికి ఏమీ కనిపించకపోవచ్చు. అలాగే బాంబ్ వల్ల ప్రొడ్యూస్ అయిన 50 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ కేవలం కొన్ని నిమిషాల్లోనే 10 నుంచి 15 కిలోమీటర్ల రేడియస్ వరకు స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్ల ఆ రేడియస్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా పూర్తిగా కాలి బూడిదైపోతుంది. మరి ఆ సమయంలో మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి. మనిషి ఆ సమయంలో ఏం జరుగుతుంది అని తెలిసే లోపే కాలి బూడిదైపోతాడు. కేవలం కొన్ని సెకండ్స్ వరకు కాలిపోతున్న తన శరీరాన్ని తన కళ్ళతో చూడగలుగుతాడు. అలా అదంతా చూసిన తర్వాత తన మైండ్ రియాక్ట్ అవ్వడానికి అస్సలు ఛాన్సే ఉండదు. హాలీవుడ్ మూవీస్లో చూపించిన విధ్వంసం కంటే కూడా కొన్ని 100 రెట్లు విధ్వంసం ఒక్క న్యూక్లియర్ బాంబ్ వల్ల కలుగుతుంది. ఒక న్యూక్లియర్ బాంబ్ పేలిన 5 నుంచి 7 సెకండ్ల తర్వాత ప్రొడ్యూస్ అయ్యే భయంకరమైన టెంపరేచర్తో జరిగే విస్ఫోటనం వల్ల డేంజరస్ షాక్ వేవ్ జనరేట్ అవుతుంది. అలా షాక్ వేవ్ యొక్క స్పీడ్ గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ స్పీడ్ కంటే కూడా ఎక్కువే. న్యూక్లియర్ బాంబ్ పేలిన కొన్ని సెకండ్స్ తర్వాత ప్రొడ్యూస్ అయ్యే షాక్ వేవ్ తన వినాశనాన్ని మొదలు పెడుతుంది. ప్రస్తుతం మనిషి దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్ కానీ పేలితే దాని నుంచి రిలీజ్ అయ్యే షాక్ వేవ్ రేంజ్ దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. అలా ఆ రేడియస్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ న్యూక్లియర్ బాంబ్ వల్ల రిలీజ్ అయిన జ్వాల మరియు టెంపరేచర్ చేరుకోలేని ప్లేస్కి కూడా ఈ షాక్ వేవ్ చేరుకొని వినాశనాన్ని సృష్టిస్తుంది. అలా 50 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్ దాటిన తర్వాత షాక్ వేవ్ స్ట్రెంగ్త్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది.
అయినా కానీ దాదాపు 100 కిలోమీటర్ల రేడియస్ వరకు ఇళ్ల కిటికీలు మరియు గ్లాస్ ఈ షాక్ వేవ్ వల్ల ధ్వంసమైపోతాయి. అయితే ఇప్పుడే న్యూక్లియర్ బాంబ్ వల్ల షాక్ వేవ్ కంటే డేంజరస్ అయిన పరిణామం మొదలవుతుంది. న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత ఆకాశంలో మష్రూమ్ షేప్ ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది. ఈ క్లౌడ్ పూర్తిగా డేంజరస్ జ్వాల మరియు గ్యాసెస్తో నిండి ఉంటుంది. అలాగే దీని ఆకారం పొడవు వెడల్పుల్లో 10 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. అలా ఎప్పుడైతే ఈ క్లౌడ్ ఫామ్ అవుతుందో అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా చీకటిగా మారిపోతుంది మరియు గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతా కూడా మాయమైపోతుంది. అందువల్ల ఎలాంటి జీవైనా కూడా మరణించాల్సిందే. న్యూక్లియర్ బాంబ్ పేలటం వల్ల క్రియేట్ అయిన క్లౌడ్ నెమ్మదిగా ఆకాశంలో 20 కిలోమీటర్ల వరకు కూడా ఏరియాని ఆక్రమించేస్తుంది. అలా 30 నుంచి 40 నిమిషాల తర్వాత అతి ప్రమాదకరమైన డెత్ రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెయిన్లో ఎంత డేంజరస్ అయిన కెమికల్ అండ్ రేడియేషన్ ఉంటాయి అంటే న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత జరిగిన పరిణామాల్ని ఎదుర్కొని అదృష్టవశాత్తు ఒకవేళ బ్రతికి ఉన్న మిగతా జనాన్ని కూడా ఈ డెత్ రెయిన్ చంపేస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి అప్పటికీ కూడా బ్రతికి ఉంటే మాత్రం అంతకంటే అదృష్టవంతుడు ఇంకొకడు లేడు అని చెప్పొచ్చు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైనా బ్రతికి ఉన్నా రాబోయే కొన్ని రోజుల్లో లేదా కొన్ని వారాల్లో న్యూక్లియర్ బాంబ్ వల్ల ప్రొడ్యూస్ అయిన రేడియేషన్ వల్ల ఆ జీవి చనిపోవాలి. అలా న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత సిటీలో రోడ్లు కానీ రైలు పట్టాలు కానీ ఏమీ మిగలవు. దాంతో గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే గాల్లో వచ్చే హెలికాప్టర్ వల్ల కూడా హెల్ప్ తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ఏరియా అంతా ఎంత రేడియేషన్ ఉంటుంది అంటే అక్కడ ఉండటం ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం అమెరికా మరియు రష్యా లాంటి దేశాల దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయని కనీసం మన ఆలోచనలకు కూడా అందదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అలాంటి ఒక న్యూక్లియర్ బాంబ్ మన ఇండియా యొక్క క్యాపిటల్ అయిన ఢిల్లీ మీద పడ్డట్టయితే కేవలం కొన్ని సెకండ్స్లోనే దాదాపు 20 లక్షల మంది చనిపోతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి పూర్తి ఢిల్లీ కనుమరుగైపోతుంది. ఇక్కడ మీ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ పేలిన ప్లేస్లో మనం ఉన్నట్లయితే దాని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ యొక్క దాడుల నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే తప్పించుకునే పాసిబిలిటీ జీరోయే. ఎందుకంటే ఈ సమయంలో న్యూక్లియర్ బాంబ్ ఉపయోగించడం వల్ల కేవలం కొంత ప్రదేశం లేదా కొంత సముదాయం ఉన్న మనుషుల్ని అంతం చేయడం కాదు, మొత్తం భూమిని అంతం చేయడం. ఈ న్యూక్లియర్ బాంబ్ పడ్డ ప్లేస్లోనే కాకుండా అక్కడి నుంచి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు కూడా ఎఫెక్ట్ అవుతారు. ప్రస్తుతం ఈ భూమి మీద 13,000 కంటే ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో 90% వరకు అమెరికా మరియు రష్యాలోనే ఉన్నాయి. మిగతా 10% ఇండియా, పాకిస్తాన్, చైనా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాల దగ్గర ఉన్నాయి. చివరిగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ న్యూక్లియర్ బాంబ్స్ తయారీ అనేది 2వ ప్రపంచ యుద్ధంలో మొదలైంది. ఆ సమయంలో జర్మనీ అన్ని దేశాల మీదకి దాడి చేస్తూ వెళ్తోంది. అలాగే జపాన్ జర్మనీకి మద్దతుగా ఉంటుంది. ఒకవేళ జర్మనీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే అమెరికా మరియు యూరోప్ని అంతం చేసేస్తుంది అని అమెరికాకు భయం మొదలైంది. అందువల్ల అమెరికా ఎంత తొందరగా అయితే అంత తొందరగా న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయమని వాళ్ళ సైంటిస్టులకి ఆర్డర్ వేసింది. అప్పుడు అమెరికాకి సంబంధించిన సైంటిస్ట్ అయిన రాబర్ట్ ఓపెన్హైమర్ ఒక టీంని ఫామ్ చేసి రాత్రింబవళ్ళు కష్టపడి చివరికి న్యూక్లియర్ బాంబును తయారు చేశారు. అలా జూలై 16, 1945లో అమెరికా నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో న్యూక్లియర్ బాంబ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. అలా టెస్ట్ జరిగిన 22 రోజుల తర్వాత అమెరికా జపాన్లో ఉన్న హిరోషిమా సిటీ మీద న్యూక్లియర్ బాంబ్ని ప్రయోగించింది. తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్తో అంటే ఆగస్టు 1945 జపాన్ యొక్క ఇంకో సిటీ అయిన నాగసాకి మీద కూడా న్యూక్లియర్ బాంబ్తో అటాక్ చేసింది. ఆ సమయంలో న్యూక్లియర్ బాంబ్ యొక్క రేంజ్ చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ హిరోషిమా, నాగసాకి సిటీల్ని 90% వరకు ఈ బాంబులు డిస్ట్రాయ్ చేసేశాయి. కానీ ఇప్పుడు అప్పటికంటే కొన్ని 100 రెట్లు ప్రమాదకరమైన న్యూక్లియర్ బాంబ్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.